అందరి సహకారంతో ఐకమత్యంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ధ్యాన మందిరం కొనసాగించాలి. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ధ్యాన మందిరం కొనసాగించాలని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల బ్రాహ్మణ వీధిలో నిర్మించిన ఆధ్యాత్మిక ధ్యాన మందిరంలో ధార్మిక కార్యక్రమం ఐకమత్యంగా అందరి సహకారంతో కార్యక్రమాలు కొనసాగించాలని ఆయన అన్నారు. బుధవారం ఉదయం 8 గంటలకు ధ్యాన మందిర నిర్మాణం చివరి దశకు చేరుకున్న సందర్భంగా కొద్ది రోజుల్లో పూర్తి కానున్న నేపథ్యంలో మంచి రోజును పురస్కరించుకొని పుణ్యవాచన కార్యక్రమం ఏర్పాటు చేశారు. తాను ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఈ వీధి కుటుంబ సభ్యునిగా తనకెంతో ఆనందంగా ఉందని, బ్రాహ్మణుల్లో చాలామంది నిరుపేదలు ఉన్నారని, వారు కార్యక్రమాలు ఎంచుకోవడానికి ధ్యాన మందిరం ఉపయుక్తంగా ఉంటుందని నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. అంతేకాకుండా ధ్యాన మందిరం ఈశాన్య భాగంలో ప్రాచీనమైన ఇంటి నిర్మాణం శిథిలావస్థకు చేరుకుందని, వెంటనే దాన్ని తొలగించడానికి సంబంధిత అధికారులకు తెలియజేసి శిథిలావస్థ నిర్మాణాన్ని తొలగించాలని, రాబోయే వర్షాకాలం సమీపిస్తున్న సందర్భంగా ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందస్తుగా నిర్మాణ తొలగింపుకై కలెక్టర్కు సమాచారం అందించి మున్సిపల్ సిబ్బందితో ఈవో సురేందర్ ఎండోమెంట్ పై అధికారులకు తెలియజేసి శిథిలాలను తొలగించాలని ఈవోకు ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వైదిక కర్తలో పాల్గొని బ్రాహ్మణ ఆశీర్వాదాన్ని పొందారు. మున్ముందు ధ్యాన మందిరం కావాల్సిన అవస్థాపన సౌకర్యాల కోసం తన వంతు కృషి చేయాలని, బ్రాహ్మణ బంధువులు అందరూ కూడా దాతల సహకారంతో ధ్యాన మందిరం అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు బ్రాహ్మణ సంఘ బాధ్యులు పాల్గొన్నారు. రామ మందిరం ఆవరణలో మనం జగిత్యాలలో ఒక ప్రధానంగా సర్వే జన సుఖినోభవంతో కోరుకునే బ్రాహ్మణ వర్గానికి చెందినటువంటి ఎన్నో ఎదురు చూస్తున్నటువంటి ఒక సంఘ భవనం కోసం స్థానిక శాసనసభ్యులు ఇక్కడి పెద్దలు డాక్టర్ సంజయ్ కుమార్ గారిని సంప్రదించిన సందర్భంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఒక ఆధ్యాత్మిక మందిరం ముందు మీరు నిర్మించుకోవాలన్న ఒక తన సంకల్పం మేరకు ఈరోజు ఇక్కడ మనకు దాదాపు 10 లక్షల రూపాయల వ్యయంతో ఈ ధార్మిక భవనం నిర్మాణం పూర్తి కావచ్చే తరుణంలో ఈరోజు ఒక మంచి శుభదినాన మనం ఈరోజు ఒక సాంప్రదాయంగా పుణ్యవచన కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంలో బ్రాహ్మణ వర్గాల తరఫున జగిత్యాల శాసనసభ్యుడు డాక్టర్ సంజయ్ కుమార్ గారికి ఈ సందర్భంగా ఒక మంగళ శాసనాలు అందిస్తూ వారు ఇంకా మరింత అభివృద్ధి చెందాలని మనందరం కోరుకుంటూ ఈరోజు జగిత్యాల బ్రాహ్మణ వీధిలో అత్యంత పురాతనమైన రామ మందిరంలో ఒక ధ్యాన మందిరాన్ని నిర్మించాలనే ఆలోచనతోటి టీటీడీ నుంచి కొన్ని నిధులు మంజూరు చేయించడం జరిగింది. అవి సరిగా సరిపోతలేమన్న సందర్భంలో ఇక్కడ బ్రాహ్మణ పెద్దలు కొంత నిధులు సమీకరించుకొని ఆ ధ్యాన మందిరాన్ని చాలా బ్రహ్మాండంగా దాదాపుగా పూర్తి చేసుకొని ఫైనల్ టచెస్ ఉన్నాయి. ఈరోజు పుణ్యవచనం చేసుకోవడం జరిగింది. ఎందుకంటే మంచి రోజు. ఇక్కడికి వచ్చిన తరుణంలో ఈ రామ మందిరం కొంత డిస్ప్యూట్ ఉన్నా కానీ దానిలో ముఖ్యులైన భగవత్ స్వరూపులు అనుకోవచ్చు వెంకటేశ్వర్లు సార్. అంటే చాలామంది వారిని భగవత్ స్వరూపుతారు. మా కుటుంబానికి ఎంతో దగ్గర మా నాన్నగారికి, నాకు గురువు దైవం వారి కొడుకు మా భారవి కావచ్చు, మా మొదటి నుంచి మా పూజారులు ఇక్కడ ఉన్న అందరు సిరిసిల్ల కుటుంబం కావచ్చు, మిగతా వారు, అదేవిధంగా ఈవో గారు, మన రామాలయం అర్చకులు, మా రఘు, ఈ స్థానిక నాయకుడు అందరూ కూడా ఈ సహకరించి ఇక్కడ మనం మంచిగా చేసుకోవాలనే ఆలోచనకు రావడం జరిగింది. గతంలో ఇదంతా చెత్త చెదారంతో నిండిపోయి ఉంటే దాదాపు ₹1,00,000 ఖర్చు పెట్టి అప్పుడు మున్సిపాలిటీ నుంచి పరిశుభ్రం చేయడం జరిగింది. కొంత కోర్టు డిస్ప్యూట్ ఉన్నా కానీ మన చంద్రమౌళి శాస్త్రులు గారి కుటుంబం కావచ్చు, మా వెంకటేశ్వర స్వామి గారు, ఇంకెవరైనా కానీ అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. నేను మరొకసారి మా బ్రాహ్మణ పెద్దలు తమ్ముడు శేఖర్ కావచ్చు, సీనారాయణ, వేణును, అదేవిధంగా ఈ మధ్యకాలంలో విద్యానగర్లో కూడా ఒక బ్రాహ్మణ సంఘం అని పెట్టారు, వారిని కూడా కోరుతా ఉన్నారు. అంటే మా నాన్నగారి పేరు కూడా ఇంకా అట్లనే ఉన్నది, బోర్డు బెంచ్ మార్క్ వెనకటికెళ్ళి అంతర్గామ హౌస్ అని పేరు. ఎవలా అన్నారు బతకచ్చినాడు కానీ మేమేవో తాతల నాటికెళ్ళి ఉన్నది. మరి ఈరోజు ఈ బ్రాహ్మణతోటి నాకున్న అనుబంధాన్ని మా మీడియా ద్వారా కూడా పంచుకుంటా ఉన్నా. మా అమ్మాయి పెళ్లి చేస్తే జనరల్గా మా వెలమల పెళ్ళిళ్ళలో భోజనాలు తినరు. మరి మా అంతర్గామకి వచ్చి మా గుడ్డయ్య గారు వెళితే అప్పుడు చంద్రశేఖర్ శర్మ కావచ్చు, మిగతా అందరూ కూడా బ్రాహ్మణ బండ్లలో వచ్చి ఇక్కడ అంతర్గామంలో వండుకొని తినేవాళ్ళు మా ఇంట్లో. అదే నమ్మకంతో, విశ్వాసంతో
మా సీనియర్కి చెప్పి మంత్రికి వెళ్ళి బ్రాహ్మణులను పిలిపించి బ్రాహ్మణులకు వేరే వంట చేస్తే 400 మంది తిన్నారు. ఒక 200 మంది బ్రాహ్మణులు తిన్నారు, మిగతా 200 మా వాళ్ళు కూడా మిగతా వాళ్ళు మంచిగా ఉన్నదని తినడం జరిగింది. అంటే మడి వంట చేయించారు. మళ్ళీ ఆ తర్వాత ఎవరు చేయించారో నాకు తెలియదు, కానీ నేనైతే ఫస్ట్, ఎందుకంటే అప్పుడు సీనియర్ అన్నాడు ఎవరు తింటారు మీద అన్నాడు. తప్పక తింటారు, నాకు ఆ విశ్వాసం ఉన్నది అన్న. మా మీద ఉన్న నమ్మకంతో మా అమ్మాయి పెళ్ళికి బ్రాహ్మణ వాడలో అమ్మగారులు కావచ్చు, మేము అమ్మగారులు అంటాం, మాతలను అమ్మగారులు అంటాం, మాకు చిన్నోళ్ళు కావచ్చు పెద్దలు కావచ్చు గౌరవిస్తాం. దైవ స్వరూపుగా మేము చూస్తాం. అయ్యగారులు అమ్మగారులని ఆ రకంగా పిలవడం అనేది మా కుటుంబంలో ఒక సంస్కృతి. అటు పులాసయ్య వాళ్ళు కావచ్చు, జైత్యాల వాళ్ళు కావచ్చు, ధర్మపురి కావచ్చు, కొండగట్టుకైతే మొదటి నుండి కూడా కొంత సపోర్ట్ చేసిన మార్తయ్య గారు, వాళ్ళని అడిగితే తెలుస్తుంది. ఇప్పుడు ధనికమైపోయింది, కానీ ఆ రకంగా అంజయ్య గారు ఇప్పుడు లేరు, వాళ్ళ కొడుకు రామకృష్ణ ఉన్నాడు. సో ఆ రకంగా ఆధ్యాత్మికంగా అనుబంధం ఉన్న కుటుంబం మా నాన్నగారు కానీ మా కుటుంబ సభ్యులు. అది అందులో కొంతనన్నా 5 పైసలు 10 పైసలు చాలన్నో ఎంతో అంటుతుంది. కాబట్టి నాకు కూడా అదే ఆలోచనతోటి ఉండి ఎట్లన్నా చేయాలి అనే ఒక తపన ఉన్నది. దానికి అందరూ సహకరించాలి. ఇంతకుముందే చెప్పిన కొంత ఐకమత్యం కూడా అవసరం. కార్యక్రమాలకు పోతూ ఉంటారు, పెళ్లి కార్యక్రమాలకు పోతూ ఉంటారు. వాటన్నిటితో పాటు మంచి భజన కార్యక్రమాలు కూడా నాకు తెలుసు శివాలయంలో, కానీ అది ఎక్కడ ఉన్న గొంగడ అక్కడ ఉన్నట్టే ఉన్నది. అభివృద్ధి అనేది అయితే లేదు. దాంట్లో నేను కమిటీ మెంబర్లకు కూడా చెప్పలేకపోయాను. నేను రాత్రి చెప్పాను, ఈ కార్యక్రమం కొద్దిగా ముందు చెప్పుంటే చైర్మన్ గారికి వాళ్ళందరూ చెప్పాలని ఫోన్ చేసి చెప్తే ఎత్తలేదన్నారు. అశోక్ అన్నకు వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసుకుంటే మనం బాగుంటుంది. మంచి కమిటీ సభ్యులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా